మొన్న శుక్రవారం జూలై 12న రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ 150వ సినిమా హిందీ సినిమా సర్ఫిరా. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కేవలం 2.5 కోట్లు నెట్ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత శనివారం కొద్దిగా టాక్ బాగుండి రివ్యూస్ బాగా వచ్చి కలెక్షన్స్ పెరిగాయి. రెండో రోజు శనివారం 4.5 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం శనివారం మాదిరి 4.5 కోట్లు, ఇంకొంచెం ఎక్కువ వచ్చి 5 కోట్లు నెట్ అయితే వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో అక్షయ్ కుమార్ 150వ సర్ఫిరా సినిమా 12 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే అందులో 12 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 88 కోట్లు నెట్ రావాలి. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే అది కష్టమే. ఈరోజు వర్కింగ్ డే మండే నుంచి పోటీలో భారతీయుడు ఉంది. అలాగే కల్కి కలెక్షన్స్ ఇంకా పెరుగుతున్నాయి. అండ్ సర్ఫిరా థియేటర్లను కూడా తిరిగి కల్కికే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే సర్ఫిరాకి కలెక్షన్స్ లేక మళ్ళీ కల్కినే థియేటర్లు వేస్తున్నారు ఈరోజు సోమవారం నుంచి, ఎస్పెషల్లీ నార్త్లో, కర్ణాటకలో, కేరళలో. ఈ సినిమాని మన తమిళ తెలుగు రీమేక్ ఉంది కదా, ఆకాశమని హద్దురా అని, ఆ సినిమాని మళ్ళీ ఎందుకు తీశారో మరి అర్థం కాలేదు. దీనికి ఒక ప్రొడ్యూసర్, మన సూర్య కూడా ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, సూర్య జ్యోతిక, సేమ్ డైరెక్టర్ సుధా కొంగర. అనవసరంగా తీశారనిపించింది. నేను ఇంకా సినిమా చూడలేదు. చూస్తుంటే సినిమా బాగున్నా కమర్షియల్గా డిజాస్టర్ అయ్యేటట్టే కనపడుతుంది. చూడాలి మరి. అది మన అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో కేవలం 12 కోట్లు నెట్. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే మరో 88 కోట్లు నెట్ రావాలి. చూస్తుంటే అది కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, బాయ్.